బ్యాక్ టు న్యూస్. చిన్నపాటి వైకల్యం ఉన్నా తనేం చేయలేనని మదన పడుతుంటారు కొందరు. కానీ 2 కాళ్ళు చచ్చుబడిపోయినా కాలాన్ని నిందించకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు ఓ వ్యక్తి. ఏదో సాధించాలనే పట్టుదలతో పని ప్రారంభించిన ఆయన ఏకంగా ప్రపంచ ఖ్యాతిని గడించాడు. తన జాతకం ఇలా ఉందని నిరాశ చెందకుండా ఇప్పుడు అందరి జాతకాలు చూస్తూ శభాస్ అనిపించుకుంటున్న కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ జ్యోతిష్కునిపై స్పెషల్ స్టోరీ. ఇది కరీంనగర్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి. లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ఆలయం సమీపంలోనే నివసిస్తున్న ఈయన పేరు సంతోష్ కుమార్ శర్మ. చిన్నతనంలోనే పోలియో సోకడంతో 2 కాళ్లు చచ్చుబడిపోయాయి. అంగవైకల్యం ఆవరించడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. అయితే అందరిలా ఖాళీగా కూర్చొని విధిని నిందించకుండా ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో శర్మ జ్యోతిష్యంపై మక్కువ పెంచుకున్నాడు. అందులో కూడా ఏదో వైవిధ్యం చేయాలని తాపత్రయపడ్డాడు. అనుకున్నది ఆచరణలో పెట్టాడు. ఇందుకు 2002, 2003లో వచ్చిన గోదావరి పుష్కరాలతోనే శ్రీకారం చుట్టాడు. ఉద్యోగ వ్యాపార జీవితంలో బిజీగా ఉండేవారి కోసం ఓ వెబ్సైట్ను ప్రారంభించాడు. ఇంటర్నెట్ సాయంతో దేశ విదేశాల్లో ఉన్నవారి పేరిట శ్రాద్ధాలు పెట్టించడంతో అప్పట్లో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక జ్యోతిష్యంలో ఇంతవరకు నెట్లో తెలుగు భాషలో వెబ్సైట్ లేకపోవడంతో దానిపై దృష్టి సారించిన సంతోష్ కుమార్ www.onlinejyotish.com పేరిట వెబ్సైట్ ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి తెలుగు వెబ్సైట్ కావడంతో సంతోష్ శర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమెరికా, యూకే తదితర దేశాల నుంచి నిత్యం నెట్ సాయంతో తమ జాతకాలు, చేయాల్సిన పూజల గురించి ఎంతో మంది తెలుసుకుంటున్నారు. 2004లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కొరకు తెలుగులో జ్యోతిషం సైట్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో onlinejyotish.com స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరూ కూడా దీన్ని ఎంతో ఆదరిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 5 లక్షలకు పైగా మంది సందర్శకులు ఈ వెబ్సైట్ సందర్శించడమే కాకుండా సో నా ద్వారా కానీ మా సంస్థ ద్వారా కానీ ఆస్ట్రోకి సంబంధించిన సలహాలు కానీ పూజాధికారులు కానీ నిర్వహించుకొని చాలామంది ఆనందపడ్డారు. ఇటు మన రాష్ట్రంలోనూ ఈయన జ్యోతిష్యం ప్రసిద్ధిగాంచింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్ రావు ఏం చేయాలన్నా సంతోష్ శర్మ సలహా లేనిదే ఏ పని చేపట్టరు. ఇక సినీ దర్శకుడు వివి వినాయక్, ఆర్పి పట్నాయకుల సినిమా ప్రాజెక్టులు, ఎంచుకున్న పని తమకు కలిసి వస్తుందో లేదో సంతోష్ కుమార్ వద్దే తెలుసుకుంటారు. వీరితో పాటు క్రికెట్ జట్టులోని ఓ సభ్యుడు కూడా ఈ వెబ్ను సందర్శించి సలహాలు తీసుకుంటున్నారు. ఇక ఇరుగు పొరుగు జిల్లాల నుంచి ఎందరో ధర్మపురి వచ్చి తమ జాతకాలు తెలుసుకుంటారు. onlinejyotish.com వెబ్సైట్ గత 5 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. ఈ వెబ్సైట్ ద్వారా మాకు సమస్యలు ఉన్నా కానీ ఏమన్నా సలహాలు ఉన్నా కానీ మేము ఆన్లైన్లో శ్రీ జి సంతోష్ శర్మ గారికి సంప్రదించి మా యొక్క సందేహాలను మరియు ఇంకేమన్నా నివృత్తికై ఆయన చేసే సలహాలను పాటిస్తూ మేము చాలా లాభం పొందుతున్నాము. ఇక మన శర్మ జ్యోతిష్యంలో తెలుగు సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ఓ జర్మనీ వ్యక్తితో కలిసి ప్రాజెక్టు వర్క్ చేసి విజయం సాధించారు. చూశారుగా, అంగవైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శర్మ ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జించి ఆదర్శంగా నిలిచారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు మహానుభావులు. ఇది అక్షర సత్యం చేశారు సంతోష్ శర్మ. తనకున్న వైకల్యాన్ని శరీరానికే తప్ప మనసుకు కాదంటూ ముందడుగు వేశారు. వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ముందడుగు వేస్తున్న సంతోష్ శర్మ మరో 10 మందికి ఆదర్శం కావాలని కోరుతూ కెమెరామెన్ శ్రీనివాస్తో పరిపూర్ణ, NTV, కరీంనగర్.